హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికన్నా ముందు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ దట్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఇక్కడ మనం లెమన్ సైజ్ అంతా చింతపండుని మనం తీసుకొని ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నాము. ఒక్కసారి ఇట్లా వాష్ చేసి కొన్ని వాటర్ని మనం పోసుకొని సోక్ చేసుకున్నాము. మనం మిగతావన్నీ కట్ చేసుకునే లోపు ఈ నిమ్మకాయ సైజు ఉన్న చింతపండు సోక్ అయిపోతుందండి. నేను ఇక్కడ ఒక 1/2 kg దాకా బెండకాయలు తీసుకుంటున్నానండి. చూడండి, చాలా లేతగా ఉన్నాయి. ఇట్లా ఒకసారి వాష్ చేసేసుకొని మనకి కావాల్సిన సైజులో మనం కట్ చేసుకుందామండి. నేనైతే ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను ఈ సైజులో. కొంతమంది అయితే ఇంకా పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటారు. నేను ఇట్లా మీడియం సైజ్ పీసెస్లో నేను కట్ చేసుకుంటున్నానండి. ఇట్లాగా అన్నీ కట్ చేసుకొని మనం సపరేట్గా పెట్టేసుకుందామండి మొత్తం. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యేదాకా మనం ఉంచుకున్నాము. దాంట్లోనే పోపు దినుసులన్నీ మనం యాడ్ చేసుకున్నామండి. అది కొంచెం వేడైన తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత దాకా ఫ్రై చేసుకున్నాము. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదండి. కొంచెం నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ కోసం నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. చాలా ఫ్లేవర్ బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే ఈ పులుసులో. మీది కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత దాకా మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, ఒక పెద్ద సైజులో ఉన్న టొమాటో మనం కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 మినిట్స్ దాకా మనం ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఒక 3 మినిట్స్ తర్వాత దీంట్లో ఒక కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ దాకా. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకుందాము. మన టేస్ట్కి తగ్గట్టు కారం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నానండి. కొరియాండర్ పౌడర్, ధనియాల పౌడర్ని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుందాము. అన్నీ యాడ్ చేసుకొని మనం ఈ విధంగా మిక్స్ చేసుకుందామండి. మనం వేసిన స్పైసెస్ అన్నీ బెండకాయకి బాగా పట్టేలాగా మనం మిక్స్ చేసుకుందాము. మనం ముందుగానే మన చింతపండుని నానబెట్టుకున్నాం కదండి, ఈలోపు అది కూడా సోక్ అయిపోతుంది. చింతపండుని మొత్తం స్క్వీజ్ చేసేసండి. ఆ చింతపండు వాటర్ని మనం ఇట్లా యాడ్ చేసుకున్నాము. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ అంతా చింతపండు వాటర్ని పోస్తే నేను ఇంకో 1.5 గ్లాస్ దాకండి వాటర్ తీసుకున్నాను. పులుసు ఎక్కువ కావాలి కాబట్టి. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో మీరు బెండకాయ పులుసుని చేస్తే చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుందండి. ఇది ఒక 10 to 15 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మన బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. మీరు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీసి దాన్ని మిక్స్ చేస్తూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుందండి. మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత అండి ఇది చూడండి, బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. ముక్క కూడా చాలా మెత్తగా అయిపోయింది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి, ఏ విధంగా వస్తుందో ట్రై చేయండి. మీరు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం లైట్గా ఏమైనా ఫుడ్ తీసుకోవాలనుకుంటే ఇది మాత్రం బాగుంటుందండి తీసుకోవటానికి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe. Don't forget to subscribe, please. Have a nice day.